హాయ్ ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్ ఒక హీరోని ఇలా కూడా చూపించవచ్చా? ఒక హీరో ఇలా కూడా ఉంటాడా? అని హీరోకి కొత్త అర్థం చెప్పిన డైరెక్టర్. వేరే డైరెక్టర్స్‌కి ఏమేమో అవసరమైతాయి. కానీ పూరి జగన్నాథ్‌కి జస్ట్ ఒక డైలాగ్ చాలు థియేటర్స్‌లో విజిల్స్ రప్పించడానికి. నార్మల్ స్టోరీతోటే తన మ్యాజిక్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ క్రియేట్ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్. ఇదంతా గతం. మాఫియా స్టోరీలో పట్టుకున్నంత వరకు తను సినిమాలో బాగానే తీశాడు. ఎప్పుడైతే ఈ మాఫియా స్టోరీలో ఊబిలో పడ్డాడో అప్పటినుంచి తన పతనమైతే రోజు రోజుకి స్టార్ట్ అవ్వుకుంటూ వచ్చింది. ఇంతకు మించి ఇంకా కిందికి వెళ్ళడు అన్న ప్రతిసారి తను ఇంకా కిందికి వెళ్తూనే ఉన్నాడు. పూరి జగన్నాథ్‌ని ఇష్టపడేవారు గూడా ఇంక పూరి జగన్నాథ్ పనైపోయింది అని ఆయనకు దండం పెట్టేసి ఆశలు వదులుకున్న టైంలో ఒక మెరుపులా వచ్చిందే 'ఇస్మార్ట్ శంకర్'. ఉన్న ఆస్తులన్నీ కోల్పోయి మిగిలిన ఆస్తులని పణంగా పెట్టి ఆ సినిమానైతే తను నిర్మించాడు. ఆ ఒక్క సినిమాతో కోల్పోయినవన్నీ దక్కించుకొని మళ్ళీ ఇండస్ట్రీలో తిరిగి పుంజుకొని నిలదొక్కుకోగలిగాడు. ఆ సినిమా స్టోరీ గూడా పెద్ద గొప్పగేమీ లేకపోయినప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్ పరంగా మెమరీ ట్రాన్స్‌ఫర్మేషన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ రావడంతో ఆ సినిమా హిట్ అవ్వడం అనేది జరిగింది. ఇంకా అదే ఊపుతో తీద్దామనుకోని 'లైగర్‌తో' బొక్కబోర్లా అయితే పడ్డాడు. మళ్ళీ 'ఇస్మార్ట్ శంకర్‌తో' ఏ హిట్ అయితే దక్కిందో అదే స్టోరీని మళ్ళీ తీసుకొని ఇంకో హిట్ కొట్టే ప్రయత్నం అయితే చేయబోయాడు. ఇక స్టోరీలోకొస్తే ఆ సినిమాకి, ఈ సినిమాకి ఎలాంటి సంబంధం అనేది అసలు లేదు. 'ఇస్మార్ట్ శంకర్‌లో' ఏదైతే ఉందో మెమరీ ట్రాన్స్‌ఫర్మేషన్ జేయడానికి ఒక చిప్ అయితే పెడతారు గదా! సో, అది ఒక్క కాన్సెప్ట్ మాత్రమే ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరైతే చేసారో గెటప్ సీను దాంతో పాటుగా షేర్ చేసిండే వీళ్ళిద్దరూ క్యారెక్టర్స్ అయితే కంటిన్యూ చేయడం జరిగింది ఇదే సినిమాలో. ఇంకా విలన్ ఎవరైతే ఉన్నారో సంజయ్ దత్ తనొక మాఫియా డాన్ ప్రపంచాన్ని గడగడలాడించే విలన్ ఆ మూవీలో. తనకి బ్రెయిన్ ట్యూమర్ రావడం వల్ల కొద్ది రోజుల్లో చనిపోతున్నాడని తెలుస్తుంది. ఎలాగైనా తను చనిపోకూడదు, ఎలాగైనా బ్రతకాలని ఒక సైంటిస్ట్ ద్వారా మెమరీని ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా నువ్వు ఎంతకాలమైనా బతకొచ్చు అని తెలుసుకుంటాడు. దానికోసం తను మెమరీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఒక వ్యక్తినైతే వెతుకుతూ ఉంటాడు. ఎంతమందికి మెమరీ ట్రాన్స్‌ఫర్ చేద్దామని ప్రయత్నించినా గూడా అదైతే సక్సెస్ గాదు. చాలామందయితే చనిపోవడం జరుగుతుంది. ఇంకా ఫైనల్‌గా రామ్‌కి ఆల్రెడీ మెమరీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి తన బ్రెయిన్‌లో మెమరీ చిప్ అనేది ఉంది. యూఎస్‌బీ పోర్ట్ ఉంది. సో, దాని ద్వారా మనం ఈజీగా మెమరీ ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. అదొక్కటే ఆప్షన్ అని తెలుసుకుంటారు. సో, ఫైనల్‌గా తనకి మెమరీ ట్రాన్స్‌ఫర్ చేశారా? చేస్తే ఏం జరిగింది? అసలు రామ్‌కి, సంజయ్ దత్‌కి ఉన్న సంబంధం ఏంటనేది ఇక మిగిలిన స్టోరీ. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. స్టోరీ స్టార్ట్ చేయగానే రామ్‌కి వాళ్ళ మదర్‌కి ఉన్న రిలేషన్ గురించి, అసలు తను రౌడీగా ఎందుకు మారాలనుకున్నాడో చెప్పే ప్రయత్నం అయితే చేశాడు డైరెక్టర్. ఇంకా అది కట్ చేస్తే ఒక భారీ ఫైట్‌తో సంజయ్ దత్ ఎంట్రీ అయితే ఉంటుంది. అది చూడగానే అర్థమైపోతుంది అబ్బా! అని. ఇంక అర్థమైపోతుంది. ఒక మాఫియా డాన్ ఎలాగైతే ఉంటాడో, ఒక 30, 40 మందిని గ్యాంగ్‌స్టర్‌నేసుకొని, ఒక అమ్మాయినేసుకొని సో, అదే సీను చాలా సినిమాల్లో చూసుంటాం. పర్టిక్యులర్‌గా 'పూరి జగన్నాథ్' సినిమాలో మనం చూసుంటాం. సో, ఆ సీను ఎంట్రీ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. కొట్టేసినట్టు కనపడుతుంది. మూవీ మనకు డైరెక్టర్ ఎవరో తెలియకపోయినా గూడా మనకు ఎంతో కొంత సిక్స్త్ సెన్స్ ఉంటే అది గెస్ చేయొచ్చు. ఇది 'పూరి జగన్నాథ్' సినిమా అని. సో, అలాంటి ఇంట్రడక్షనే సంజయ్ దత్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ సంజయ్ దత్ అయితే కొంచెం స్టైలిష్‌గా కనిపించడం జరిగింది. ఆ సీన్‌లో కొంచెం 2, 3 ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. సో, అక్కడ మాత్రం సంజయ్ దత్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. సో, 'రామ్' కంటే కూడా సంజయ్ దత్ స్టైలిష్‌గా ఉన్నాడని చెప్పుకోవచ్చు కొన్ని సీన్‌లలో. 'రామ్' విషయానికొస్తే యాజ్ టీజ్‌గా 'ఇస్మార్ట్ శంకర్‌లో' ఎలా అయితే ఉన్నాడో, ఈ సినిమాలో కూడా అలాగే ఉన్నాడు. ఇంకొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యింది యాక్టింగ్ పరంగా. కానీ ఆ సినిమాలో చాలా డైలాగ్స్ అయితే ఉన్నాయి నవ్వుకోవడానికి కామెడీగా కూడా. ఈ సినిమాలో అన్ని డైలాగ్స్ అనేది మనకు రాలేదు. ఎందుకంటే ఆ సినిమాలోనే అన్ని వాడేసాడా మరి డైలాగ్స్ దొరకలేదా? కానీ ఈ సినిమా పరంగా కొంచెం పర్లేదనిపిస్తుంది. 'పూరి' ఈ మధ్యలో తీసే సినిమాల కంటే ఇది కొంచెం బెటర్ ఫీలింగ్ అయితే కలుగుతుంది ఈ మూవీ. ఇంకా హీరోయిన్ కావ్య తాపర్ విషయానికొస్తే గవర్నమెంట్‌కి ఒక స్పెషల్ ఆఫీసర్‌గా స్పెషల్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసుకుంటూ కూడా తనకంత కీ రోల్ అయితే ఇవ్వలేదని చెప్పొచ్చు. కేవలం గ్లామర్‌కే పరిమితం అయితే చేశారు తనని. కొంచెం కన్‌ఫ్యూజన్‌గా కూడా ఉంటుంది తన క్యారెక్టర్. ఇంకొంచెం కేర్ తీసుకొని ఉంటే తన క్యారెక్టర్ పరంగా బాగుండేది. లిప్ సింక్ కూడా ఎక్కువ సింక్ అయితే కాలేదు. ఇక హీరో వచ్చేసి హీరోయిన్ వెంటపడి లవ్ చేయని చివరికి తనను ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తాడు. చివరికి హీరోయిన్ ఒప్పుకుంటుంది. మనం 'ఈడియట్' నుంచి ఈ ఫార్ములా చూస్తూనే ఉన్నాము. సో, అప్పటినుంచి ఇప్పటి వరకైతే అదే కంటిన్యూ అవుతుంది 'పూరి జగన్నాథ్' నుంచయితే. సో, చాలా సినిమాల్లో జూశాం అది. సో, 'పూరి జగన్నాథ్' ఇంకా అదే ఫాలో అవుతున్నాడు. ఇంకా బిగ్గెస్ట్ మైనస్ సినిమా విషయానికొస్తే అసలు తన క్యారెక్టర్ ఎందుకు పెట్టారో అసలు అర్థమే గాలేదు. ఈ మధ్యలో వచ్చిన చెత్త కామెడీ అని జెప్పుకోవచ్చు. ఆ కామెడీ జూస్తేనే అసలు ఒక
అవుట్‌డేటెడ్ కామెడీని అయితే పట్టుకొచ్చి సినిమా మొత్తం అయితే ఇరికించాడు. మధ్యలో ఆ సీన్ వస్తున్నప్పుడైతే నాకసలు ఏం జేయాలో అర్థం కాలేదు. సో, అంత చెత్తగా ఉంది కామెడీ అయితే. ఈ మధ్యలో వచ్చిన పరమ చెత్త కామెడీ అనుకోవచ్చు. 'పూరి జగన్నాథ్' సినిమా ఎలా అయిపోయిందంటే, 'పూరి జగన్నాథ్' సినిమా తీస్తున్నాడు కాబట్టి ఆలీని పెట్టుకోవాలి. ఆలీ ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి స్పెషల్ గెటప్ ఇయ్యాలి అన్న ఉద్దేశంతోటి అలాగే ఇంకా ఎళ్తున్నాడు గానీ, అందులో నుంచయితే బయటికైతే రావట్లేదు 'పూరి జగన్నాథ్.' సో, అదైతే ఇంకా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. 'సిఐడి షిండే' యాజ్ యూజువల్‌గా 'ఇస్మార్ట్ శంకర్‌లో' ఎలా అయితున్నాడో అదే సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా ఉంటూనే కామెడీ జనరేట్ అయితే చేస్తాడు. సో, అదే క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో కూడా కంటిన్యూ అయితే చేశాడు. అదే గెటప్ సీన్ కూడా తన ఫ్రెండ్ క్యారెక్టర్ అదే క్యారెక్టర్ కంటిన్యూ అయితే చేశాడు. ఇక మొత్తం మీద సినిమా 'ఇస్మార్ట్ శంకర్' అంత ఊహించుకోలేం గానీ పర్లేదు బాగానే ఉంది. ఒకసారి అయితే చూడొచ్చు. ఇప్పుడు ఇంకా రీసెంట్‌గా మూవీ వచ్చిన 'మిస్టర్ భక్షణ్' గూడా చాలా నెగెటివ్ టాక్ ఉండడంతో ఈ సినిమాకి కొంచెం ప్లస్ అయ్యే అవకాశాలయితే ఉన్నాయి. పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో. ఇంకా 'పూరి జగన్నాథ్' అయితే ఈ మాఫియా స్టోరీల నుంచయితే బయటికి రావాలి. హీరో ఉంటాడు. హీరోకు తల్లిదండ్రులుండరు. తను ఒక రౌడీ. హీరోయిన్ వెంటబడతాడు. ఒక మాఫియా ఉంటుంది. మాఫియా డాన్ ఉంటాడు. తన ముందు 30, 40 మంది గ్యాంగ్‌స్టర్స్ ఉంటారు. సో, వాళ్ళ మధ్య ఫైట్సు. మధ్యలో కామెడీ ఉంటుంది. అలీని తీసుకురావడం, గెటప్ వేయడం. సో, ఇవే స్టోరీలు ఇంకెంతకాలం తీస్తాడో అర్థమైతే కావట్లేదు. ఎంతో కొంత ఈ సినిమా వరకైతే గట్టెక్కొచ్చు గానీ, నెక్స్ట్ సినిమా హిట్ కావాలంటే ఖచ్చితంగా వీటిల నుంచయితే తను బయటికైతే రావాలి. రావాల్సిన అవసరం అయితే ఉంది. నేను గూడా పూరి ఫ్యాన్నే. సో, తను గూడా ఇలాంటి సినిమాలు తీస్తుంటే నాకు గూడా తను ఎందుకిలా అయిపోతుండు అన్న బాధ గూడా ఉన్నది. తనైతే ఇంకా ఎప్పటికి బయటకొస్తాడో తెలీదు. ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం తను ఇంకా కెరియర్‌నైతే ఇంకా డౌన్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.